హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. టీ టైం స్నాక్గా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం బియ్యం పిండితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో వాళ్ళు స్నాక్స్ అడిగినప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు. పైన క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. ముందుగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ వరకు బియ్యం పిండి తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1/2 కప్ వరకు పులిసిన పెరుగు ఉంటుంది కదండి, ఆ పెరుగు తీసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత సాల్టు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి, అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలాగే ఇందులోకి కరివేపాకు వేసుకున్న తర్వాతకి 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురుము, అలాగే పించ్ ఆఫ్ వంట సోడా ఉంటుంది కదండి, వంట సోడా వేసుకున్న తర్వాతకి ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ కొంచెం పొంగుతూ వస్తాయండి. అందుకని నేను ఇక్కడ కొద్దిగానే వంట సోడా అయితే యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాతకి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాతకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పకోడీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఎక్కువ పల్చగా కాదు, అలానే మరీ తిక్కు కాకుండా కొంచెం జారుడుగా కలిపేసుకోవాలి. చూసారు కదా వీడియో క్లిప్లో. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఈ పిండిని పక్క పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి ఈ పిండిలో నుండి కొంచెం పిండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్గా వేసేసుకోవాలి. మనం పునుగులు అయితే ఎలా వేసుకుంటామో ఆ విధంగా వీటి మొత్తాన్ని వేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఆన్ చేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అయి ఉండొద్దు. ఎక్కువ హీట్ అయితే సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. కొంచెం హీట్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి వీటిని టమాటో చట్నీతో కానీ టమాటో కెచప్తో కానీ లేదా ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మీ ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.